ఎంపీగా తనను గెలిపిస్తే ధాన్యానికి మద్దతు ధర క్వింటాకు 3,000 రూపాయలు పెంచుతామని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించిన జీవన్ రెడ్డి గల్ఫ్ కార్మికులకు అండగా నిలిచేది కేవలం కాంగ్రెస్ పార్టీనే అన్నారు. గల్ఫ్లో మృతి చెందిన కార్మికుల కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 4 నెలల కిందనే మనం ఓట్లేస్తే మా మహిళలము ఏ ఊర్లో అయినా అయిన తర్వాత ఈ ఉచిత కరెంట్ ఎవరైతే జరిగేనా ఇదే అరవింద్ అయ్య డి శ్రీనివాస్ మంత్రి ఉన్నాయంట. ఇదే అరవింద్ అయ్య డి శ్రీనివాస్ మంత్రి ఉంటాయి. అయ్యని చూసి కోటేశ్వర పేరు సారి ఇప్పుడు మోటార్లు బిడ్డలు పెడతా అంటుంటాడు. పాపం అయ్యేమో పాపం గరీబులు రైతులు కరెంట్ ఉచితంగా ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉచితంగా ఇస్తే ఈడొచ్చేం చేస్తాడు. అయ్య పేరు నిలబెడతాడా? అయ్య పేరు గవాయిస్తాడా? ఇక్కడ అయ్య పేరు గవాయిస్తాడు. బయట అవునా ఎవరైనా కొడుకై పుట్టినోడు అయ్య పేరు నిలబెట్టండి ఈడేం చెప్తుండో అయ్య పేరు గవాయిస్తున్నా అని చెప్పండి. ఏదో వడ్ల జరుగుని చెప్పాడు భూమిదన్న. ఆయన ఏమన్నాడు? ధర ఏదైతుందో 2,700 ఉన్నది, ధర మనకి గిట్టుబాటు అయితే లేదు, 500 బోనస్ ఇస్తా అని చెప్పాను. నేను భూపదానికి ఇంకో మాట చెప్తాన్నా, నువ్వు 500 బోనస్ నువ్వు కట్టుబడి ఉంటావు, నువ్వు ఎమ్మెల్యేవు కాబట్టి. నన్ను ఎంపీ గెలిపి నేను క్వింటల్ పరిసరి 3,000 చేస్తావు. విన్నారా? భూపదాన్ని ఏమన్నాడు?